హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని చూస్తున్నాము. దీన్నే మనమందరం కూడా విష్ణు కంచి అని పిలుస్తాము. ఈ వరదరాజ్ పెరుమాళ్ ఆలయము కాంచీపురంలో ఉందండి. ఈ ఆలయం మొత్తం కూడా 65 ఎకరాల్లో ఉంటుందట. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఇది సత్యయుగం కాలం నాటి ఆలయమట. అంటే స్వామివారు అప్పటి కాలంలో వెలిశారనమాట. ఈ ఆలయంలో మనము చూడవలసిన ప్రదేశాలు, ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఇప్పుడు మనం చూస్తుంది 100 స్తంభాల మండపం. ఈ 100 స్తంభాల మండపం పక్కనే అనంత పుష్కరిణి ఉంటుందండి. ఆ అనంత పుష్కరిణిలో స్వామివారు ఒక వెండి భోషాణంలో పెట్టి అక్కడ ఉంచుతారు. 40 సంవత్సరాలకు ఒకసారి స్వామివారిని బయటికి తీస్తూ ఉంటారనమాట. అసలు 100 స్తంభాల మండపం ఉంటుందండి. ఎంత బాగుంటుందో. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది అనంత పుష్కరిణి. ఇక్కడే స్వామివారిని లోపల భద్రపరుస్తారు. ఆ పుష్కరిణిలోనే అన్నమాట. మేము కూడా కిందకి దిగి ఆ పుష్కరిణిలో నీళ్లను అలా చల్లుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ గుడిలాగా కట్టుంది. అక్కడ దాని కింద ఉంటారనమాట స్వామివారు. ఇక ఈ పుష్కరిణిలో నుంచి మేము చూసుకొని ఈ విధంగా క్యూ లైన్ లోకి వెళ్ళాము. క్యూ లైన్ లోకి వెళ్ళాక మనం శ్రీ నారసింహ స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ ఇదంతా కూడా లోపలే తిరుగుతాము. తర్వాత శ్రీ రామానుజ ఆళ్వారుల సన్నిధి చూసుకున్నాము. తర్వాత శ్రీ పేరుందేవి అమ్మవారిని దర్శిస్తాము. ఆలయం లోపలే ఇదంతా. తర్వాత మనము చివరిగా శ్రీ వరద పెరుమాళ్ దర్శనానికి వెళ్తాము. ఇక చివరిగా మా బంగారపు బల్లి, వెండి బల్లి రాతి దూలంపై చెక్కుబడి ఉంటాయండి. వాటిని తాకి ఆలయం బయటికి వచ్చేస్తాము మనము. అయితే ఇక్కడ స్వామివారిని 40 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు బయటికి తీస్తారు? ఆ కథ ఏమిటి అంటే, ఫస్ట్ సరస్వతీ దేవితో ఏర్పడిన వివాదంతో బ్రహ్మదేవుడు ఆగ్రహించి ఆయన తన శక్తిని కోల్పోయి ఆగ్రహానికి గురయ్యి భూలోకానికి వచ్చి తన శక్తులు పొందడానికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం అశ్వమేధ యాగం తలపెట్టారట. ఆ యజ్ఞము సతీ సమేతంగా చేయాలి కాబట్టి గాయత్రీదేవిని సరసన కూర్చోబెట్టుకొని బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని చేశారట. అప్పుడు ఆగ్రహించిన సరస్వతీదేవి నదీ రూపంలో ఉగ్ర రూపముతో ప్రవహిస్తూ ఆ యజ్ఞ వాటికను ముంచివేయగా శ్రీహరి అడ్డుగా శయనించి ఆ ప్రవాహాన్ని పక్కకు మళ్లించారట. ఆలుమగల మధ్య గొడవలు సహజమేనని వాళ్ళిద్దరినీ కలిపారట. ఆ తర్వాత దేవతలు, మునులు స్వామిని ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోమని ప్రార్థించారు. అలా స్వామివారు ఇక్కడ శ్రీ వరద పెరుమాళ్ స్వామివారిగా ఇక్కడ కొలువు తీరారనమాట. తర్వాత బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించడంతో దేవశిల్పి అయిన విశ్వకర్మ అత్తి చెట్టు కాండముతో శ్రీ వరదరాజస్వామి విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించారట. ఈ విగ్రహము పూజలు అందుకునేది ఇదివరకు రోజుల్లో. కానీ 16వ శతాబ్దంలో మహమ్మదీయుల దండయాత్ర వల్ల ఈ ఆలయం అనేది దోపిడికి గురైంది. శ్రీవారి మూర్తికి ఎలాంటి హాని కలగరాదనే ఉద్దేశంతో అక్కడ స్వామివారిని ఒక వెండి పెట్టెలో ఉంచి అక్కడ ఆనంద పుష్కరిణిలో స్వామివారిని భద్రపరిచారట. ఆ తర్వాత మనకి అక్కడ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి గుడిలో, మనము చూడవచ్చండి. ఆ దివ్యమూర్తులను ప్రతిష్ఠించారు. అయితే ఆ స్వామివారిని అనంత పుష్కరిణిలో పెట్టిన సంగతి ఎవరికీ తెలియదట. కొన్నాళ్లకు ఆ పుష్కరిణి ఎండిపోవడంతో స్వామివారి మూర్తి వెండి పెట్టెలో దర్శనమిచ్చారట. ఇలా ఆ స్వామివారి విగ్రహాన్ని 48 రోజుల పాటు పూజలు చేసి మళ్ళీ పుష్కరిణిలోనే ఉంచుతారట. ఇలా ఒక కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. 40 సంవత్సరాలకు ఒకసారి 48 రోజుల పాటు భక్తులకు దర్శనార్థం స్వామివారిని ఉంచుతారు. 2019వ సంవత్సరంలో శ్రీ వరదరాజస్వామి వారిని బయటకు తీసి పూజలు చేశారు.
మరలా ఆ పుష్కరిణిలోనే ఉంచేశారు. మరలా మనకి ఆ స్వామి దర్శనం 2059లోనే జరుగుతుంది. ఇక బంగారపు బల్లి, వెండి బల్లి ఇవి అసలు మనం ఎందుకు తాకుతున్నాము అంటే, అసలు ఎందుకు అక్కడ ప్రతిష్ఠించారు అంటే, దానికి సంబంధించిన ఒక పురాణ గాథని చెప్పుకుందాం. పూర్వకాలంలో గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారట. వారి గురువు గారి దేవతార్చనకు కావలసిన పూలు, ఫలాలు, నీరు అన్నీ ఏర్పాటు చేశారు. అయితే వాళ్ళు పెట్టిన నీటిలో బల్లి పడింది. అది చూసి ఆగ్రహించిన గురువు గారు వారిని బల్లులుగా జీవించమని శపించారట. ఆ శిష్యులిద్దరూ స్వామి, తెలియక చేసిన తప్పుకు మమ్మల్ని క్షమించమని వేడుకోగా, అప్పుడు గౌతమ మహర్షి అత్తిగిరి క్షేత్రము వెళ్ళి స్వామిని సేవించమని, శాప విమోచన అవుతుందని తెలిపారట. కొంతకాలానికి ఆ క్షేత్రానికి ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడితో కలిసి శ్రీ వరద పెరుమాళ్ దర్శనానికి వచ్చారట. వారి దర్శనంతోటి శిష్యులకి శాప విమోచనం లభించింది. నాటి నుండి ఇక్కడ వారి రూపాలను ఏర్పరిచారు. వాటిని తాకిన మనందరికీ కూడా సమస్త దోషాలు, పాపాలు తొలగి ఆరోగ్యవంతులు అవుతారని చెప్తారు. ఈ విధంగా బంగారు బల్లి, వెండి బల్లిని అక్కడ అప్పటి నుంచి ప్రతిష్ఠించారట. ఇంకా మనకి ఆ రెండు కాకుండా సూర్యుడు, చంద్రుడు కూడా మనకి ఆ బంగారు బల్లి, వెండి బల్లి పైన ఉంటాయి అన్నమాట. అక్కడ అవి కూడా ఉంటాయి. వాటిని కూడా మనము దర్శించుకోవచ్చు. ఇదండి శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం. 40 సంవత్సరాలకు ఒకసారి దర్శనమిచ్చే శ్రీ వరద రాజ పెరుమాళ్ ఆలయం ఎక్కడో లేదు, మన కంచిలోనే ఉంది. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఆ స్వామి ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను టెంపుల్ వరకే వీడియో తీసానండి. టెంపుల్లో ఎక్కడా కూడా మనకి స్వామి వాళ్ళ వీడియోలు తీయడానికి ఎలో చేయలేదు. సో అందుకని నేను ఎక్కడా కూడా విగ్రహాలు అందుకనే నేను వీడియోలో తీయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.